స్టాటిస్టిక్స్ అన్నిటిని రిపోర్ట్స్ తీసుకుని వీళ్ళు కొంతమంది పార్టీ పరంగా పనిచేసే అనలిస్టులు, స్ట్రాటజిస్టులు, మేధావులు, సెఫాలజిస్టులు వీళ్ళు ఉంటారు. సో వీళ్ళ దగ్గర రిపోర్ట్లు సేకరించి దాన్ని బట్టి ఒక అనాలిసిస్ చేసుకుని దాన్ని బట్టి ముందస్తుగా వీళ్ళు వెళ్ళారనేది నా అభిప్రాయం. రైట్. ఇక చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ ఇండియా కూటమి కానీ లేకపోతే అక్కడ ఇండియా కూటమి కానీ గతంలో చూసుకుంటే కనుక వీళ్ళకి దాదాపుగా 303 స్థానాలు అయితే బీజేపీ గెలుచుకోవడం జరిగింది, అదేవిధంగా కాంగ్రెస్ కూడా. సో అయితే అదే విధంగా ఉన్నప్పటికీ కూడా మొన్న 1వ తారీఖు వెళ్ళిన మనకి ఎగ్జిట్ పోల్స్ లో చూసుకుంటే కనుక ఇవాళ ఫలితాలు చాలా భిన్నంగా ఉన్నాయి. సో ఏంటంటే ఈసారి మళ్ళీ ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది, కేంద్రంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అంటే నేనేంటంటానంటే పోలింగ్ అయితే యావరేజ్గా జరిగిందని నా ఉద్దేశం. కానీ అప్పట్లో 303 సీట్లు ఇండిపెండెంట్గా వచ్చింది. తర్వాత వీళ్ళు మిగతా పార్టీలని కలుపుకున్నారు. 2019 సంగతి అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే అబ్ కీ బార్ ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని, వికసిత్ భారత్ అని చెప్పి వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కరోనా టైంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ సర్కారు ఎంతో సమర్థవంతంగా పనిచేసిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆ టైంలో కూడా ఎవరికి ఏమీ ఆగల. కాకపోతే ఏంటంటే ఆ వ్యాక్సినేషన్ దగ్గర కాస్త ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని సర్దుబాటు చేసి పైగా విదేశాలకు కూడా వ్యాక్సిన్ ఎగుమతి చేసి విదేశాల్లో ఉండేటటువంటి ప్రజలకు కూడా అక్కడ ఉండే దేశంలో ఉండే నాయకులకు కూడా మీకు మేము ఉన్నాము, పెద్దన్న పాత్ర వహించాము యాజ్ ఏ బిగ్ బ్రదర్ అన్నటువంటి క్రెడిబిలిటీని ఈరోజు మోడీ గారు అయితే కొట్టేశారనేది ఈ విషయంలో మటుకు ఏమాత్రం నాకు అయితే డౌట్ లేదు. ఇదైతే పక్కా అనుకుంటున్నా. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో వీళ్ళు 400 స్థానాలకు 400 ఎంపీ స్థానాలు మేము కైవసం చేసుకోబోతామని మొదటి నుంచి చెప్తున్నారు. కాకపోతే అదేంటంటే వ్యూహాత్మకంగా ప్రచారంలో భాగంగా ఇది ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇది జరిగేదే, ఏ పార్టీ చూసుకున్నా. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ ఏంటంటే ఒక విషయం మెచ్చుకోవాలి. ఎందుకంటే భారత్ జోడో యాత్ర అని చెప్పి సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో అన్ని చోట్ల కూడా కూడగట్టుకుని తనొక్కడే ఏకమై బలీయమైన శక్తిగా తిరిగాడు. సో దాని ప్రభావమే నేను ఇది పనిచేసింది ఈ రిజల్ట్ అని చెప్పి నేను ఈరోజు అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు అక్కడ చూసుకున్నట్లయితే సుమారుగా వాళ్ళకి 228 ఎడ్జ్లో ఉన్నారు, వీళ్ళకి 290 జోడో యాత్ర అనేది పనిచేసింది. మరి ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే దాదాపు 40 సర్వే సంస్థల్లో, మీడియా సంస్థలు అయితేనేమి, పత్రికా సంస్థలు అయితేనేమి, అందులో 35 సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో అన్నిట్లో కూడా బీజేపీ దాదాపు 340 నుంచి 365 సీట్లు లోక్సభ సీట్లు గెలుచుకుంటుందని సర్వే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే చెప్పాయి. మరి ఇక్కడ ఇవాళ రిజల్ట్ డే రోజు ఓట్ల లెక్కింపులో ముందంజలో 220 సీట్లు లోక్సభ సీట్లలో ముందంజలో ఉంది కాంగ్రెస్. మరి అంటే ఇవి ఎగ్జిట్ పోల్స్ ఏమన్నా ఫెయిల్ అయ్యాను అనుకో అంటే ప్రాంతీయ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల ఎగ్జిట్ పోల్స్ కాస్త డ్రాప్ అయినాయని నా ఉద్దేశం. అంటే పూర్తిగా అయితే తారుమారు అవ్వలేదు. కాకపోతే మన సౌత్ ఇండియాను చూసుకున్నట్లయితే మన సౌత్ ఇండియాలో ఇప్పుడు కర్ణాటక కానీ, మన తెలంగాణ రాష్ట్రమే కానివ్వండి, తమిళనాడు రాష్ట్రమే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని ఆ పార్టీలకే ఎప్పుడైనా సరే ప్రజలు అనేవాళ్ళు పట్టం కడతారు. సో యాక్చువల్లీ సర్వేలు కొన్ని వరకు చేసింది అనుకూలమే. కాకపోతే సౌత్ ఇండియా 120లో కనీసం వాళ్ళు ఒక 60 నుంచి 70 మేము గెలవకపోతామా అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా దాన్ని బేస్ చేసుకుని ఈ సర్వేలు చేశారు. ఈ సర్వేలు అన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పలేము, పూర్తిగా నిజమని చెప్పలేము. ఎందుకంటే అనుకూలంగా వచ్చిందనుకోండి అది మాకని చెప్తారు వాళ్ళు, అనుకూలంగా లేదనుకోండి అది మా గొప్ప అని వీళ్ళు చెప్పుకుంటారు. గతంలో చూసుకుంటే కనుక ఎగ్జిట్ పోల్స్ లో ఏదైతే అంచనాలు వస్తాయో, ఎగ్జిట్ పోల్స్ లో ఏదైతే ఫలితాలు వస్తాయో అదే ఎన్నికల ఫలితాలు కూడా సేమ్ అదే విధంగా వచ్చే అవకాశాలు గతంలో మనం చూసుకున్నాం. సో అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ అవే ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? వస్తే ఒక 15-20 సీట్లు అటు ఇటుగా ఏమన్నా, అంటే సుమారుగా ఒక 25 లోపు సీట్లు అటు ఇటుగా ఏమన్నా మారే అవకాశం ఉందని నేను అనుకుంటాను. 303 + 25 328 లేదా 330 చేరువలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన 120 పక్కన తీసేసేయండి, మన 120 సౌత్ ఇండియాలో ఉన్న ఎంపీ స్థానాలు పక్కకు తీసేయండి. ఇంకా అప్పుడు ఎంత ఉంటాయి? సుమారుగా 543 కదా. అందులో ఇంకా రిమైనింగ్ సీట్స్ అంటే ఎంత ఒకసారి చెప్పండి మీరు, క్యాలిక్యులేట్ చేసి. సుమారుగా 120 543లోంచి 120 తీయండి, 423 సీట్లు అండి. కనీసం 423 సీట్లలో ఒక 60-70 సీట్లు పోయినా 370 వస్తాయని వాళ్ళ అంచనా అట్లా ఉంది. ఎందుకంటే వాళ్ళ అంచనా కూడా దానికి బ్యాక్గ్రౌండ్లో ఒక కారణం అనేది ఉంది, అదే బీజేపీ తరఫున. ఎందుకంటే జనవరి 22న రామ మందిర నిర్మాణం అనేది ఒకటి, ట్రిపుల్ తలాక్ బిల్లు రద్దు అనేది ఒకటి, ఆర్టికల్ 370 రద్దు, 35 ఆర్టికల్ రద్దు. ఈ పరిణామాలన్నీ మీరు చూసుకోండి. జమ్మూ కాశ్మీర్, లడాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడము. అది కాకుండా ఇక్కడ వచ్చేసరికి జాతీయ పార్టీలలో ఎట్లా ఉంటుందంటే మన దేశానికి ఏం జరిగింది, మన దేశంకి పక్క దేశాల నుంచి ఏమి వచ్చింది,
మన దేశంకి ఏమొచ్చింది? మన దేశంలో ఉన్నటువంటి 2014 ముందు జరిగిన కేంద్ర ప్రభుత్వ విధానము, 2014 తర్వాత జరిగిన కేంద్ర ప్రభుత్వ విధానాలు అంటే మారిన ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు కంకణం కట్టుకునే ఉన్నారు. ఒకవైపు రామ జన్మభూమి అంశమే కానివ్వండి, అక్కడ రామ మందిరం నిర్మాణమే కానివ్వండి, వాళ్ళు ఒప్పించి ముస్లిం మత పెద్దల్ని, ముస్లిం నాయకుల్ని, ఆ ముస్లిం మత పెద్దల్ని, ఆ సంఘ నాయకుల్ని కూడా ఒప్పించి వారికి సపరేట్గా జాగా ఇచ్చి, ఏదైతే 2.67 ఎకరాలు సుమారు ఎంత ఉంటుంది అది ఒక ఇంపాక్ట్ పడింది. వాళ్ళకి సపరేట్గా వేరే ప్రాంతంలో 5 ఎకరాల వరకు సుమారు ఎంతో ఇచ్చారు. ఎందుకంటే గణాంకాలు ప్రస్తుతం నా దగ్గర లేవు, సుమారుగా చెప్తున్నాను. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 5 ఎకరాల వాళ్ళు మసీద్ నిర్మాణం అయితే కట్టుకున్నారు. ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి ఏ ప్రధానమంత్రి కూడా, అంటే యూపీఏ అలయన్స్లో ఉన్నటువంటి ఏ ప్రధానమంత్రి కూడా దాన్ని కన్విన్సింగ్ చేయలేకపోయారు. మోడీ వచ్చినట్టు కన్విన్సింగ్ చేయగలిగారు వాళ్ళని. అయితే మీరు అంశాలు చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చూసుకుంటే కనుక రాహుల్ గాంధీ గారు చేపట్టిన జోడో యాత్ర ఎఫెక్ట్ ఇవాళ సీట్లకి ఉందని చెప్పేసి అంటున్నారు. అదే విధంగా మరి ఇక్కడ తెలిసినటువంటి ఆర్టికల్ కానీ లేకపోతే త్రిపుల్ తలాక్ కానీ ఇలాంటివి రద్దు చేయడం కానీ లేకపోతే బీజేపీ కార్యకర్తలు కానీ ఇటు దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రజలకు కానీ మోడీ గ్యారెంటీ అనేది చాలా వరకు అందిందని చెప్పేసి అంటారు. సో మరి దీని ఎఫెక్ట్ ఇది ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఉంటుంది మరి. ఎందుకంటే వాళ్ళలో గతంలో ఉన్న ఆర్థికపరమైన సామాజికపరమైన ముస్లిం కుటుంబాల పరిస్థితులు అప్పటికి ఇప్పటికీ కూడా కొంత మార్పు చెంది అప్లిఫ్ట్ అయ్యాయి. నాకు తెలిసినంత వరకు అయితే అప్లిఫ్ట్ అయ్యాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. సపోజ్ ఏదో ట్రిపుల్ తలాక్ అని చెప్పి వెళ్ళిపోవడం, అది ఎందుకంటే వాళ్ళని సునిశ్చితంగా వాళ్ళ మనసుల్ని హర్ట్ చేసే విధంగా, గాయపరిచే విధంగా ఉంటుంది. సో అట్లాంటివన్నిటినీ కూడా ఈయన పరిశీలించి తీసుకురావడం అనేది ఒక కీలకమైన చట్టంగా నేను భావిస్తాను. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, పోలింగ్ మనకు ఎలక్షన్లో మొత్తం 3 ఘట్టాలు అనుకున్నాము. ఒకటి ఎలక్షన్స్, అలాగే 2వ ఘట్టం అయితే మనకి ఎగ్జిట్ పోల్స్, 3వ ఘట్టం చివరిగా మనకు కౌంటింగ్ ఏదైతే ఉందో పోలింగ్ కౌంటింగ్, ఓట్ల లెక్కింపు. సరే, ఎగ్జిట్ పోల్స్లో అంచనా దాదాపు అన్ని సర్వే సంస్థలు ఏ విధంగా అంచనా వేసిందో క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. ఎలా అంటే రామ జన్మభూమి అయితేనేమి, ట్రిపుల్ తలాక్ అయితేనేమి, అలాగే 370 ఆర్టికల్ రద్దు, దాన్ని బేరీజ్ వేసుకొని వీళ్ళందరూ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా అలానే. అందులో ఇంకొక భాగం నేను మీతో విచిత్రంగా చూసుకుంటే ఇక్కడ రిజల్ట్ ఈ రోజు ఆధిక్యంలో 220 సీట్లకు పైగా ఉంది. ఏది? ఇండియా కూటమి. అంటే ఇక్కడ హిందువుల ఓట్లు చీలాయా? ఇండియా కూటమికి హిందువుల ఓట్లు కూడా భారీ స్థాయిలో పడ్డాయా? ఓట్లు అయితే చీలే ఉంటాయని నేను అనుకుంటున్నాను. అది ఏ విధంగా చీలాయి అంటే వీళ్ళు నమ్మలేదా ఈ రామ జన్మభూమి, 370, ట్రిపుల్ తలాక్ అని? ట్రిపుల్ తలాక్ అంటే వాళ్ళకి వేరే వాళ్ళకి సంబంధించి, ముస్లిం వాళ్ళకి సంబంధించిన అయితే. బట్ మరి అయినా కూడా హిందువులు కాంగ్రెస్ వైపు ఈ విధంగా మొగ్గు చూపడానికి కారణం ఏంటి? మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండే స్థానికమైనటువంటి పరిస్థితులండి. మెయిన్ అక్కడ ఉన్న స్థానిక నాయకుల మీద ఉండేటటువంటి వ్యతిరేకత. ఈ పార్టీలో నాయకుడు సరిగా పనిచేయలేదు, మనకు ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వేరే పార్టీ. బీజేపీలో మనకి నాయకుడు సరిగా మనకు పనిచేయలేదు, స్థానికత్వంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించలేకపోయాడు అంటే ఇంకా పక్క పార్టీకే వెళ్తారు. ఇంకా ఆల్టర్నేటివ్గా ఉన్న పార్టీ, మెజారిటీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పటి నుంచో 120 సంవత్సరాల నుంచి వేళ్ళూనుకున్నటువంటి పార్టీ మన భారతదేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 128 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లా అని నేను కాంగ్రెస్ పార్టీని ఏమి సమర్థించడం లేదు. ఎందుకంటే ఒక వేవ్ అనేది వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ఒక వేవ్. ఇప్పుడు కర్ణాటకలో మనం ఏదైతే చూసామో అదే మాదిరిగా తెలంగాణలో కూడా కాంగ్రెస్లో జరిగింది. సో ఇవన్నీ నేను అనుకున్నది ఏంటంటే హిందువుల ఓట్లు, నాన్ హిందూస్ ఓట్లు కంపల్సరీగా పోలరైజ్ అవుతాయి అనేది నా ఉద్దేశం. ఈ ఫలితాల మీద ఖచ్చితంగా ప్రభావం అయితే ఒక 10-15% ఓవరాల్ గా అయితే చూపిస్తుంది. ఇప్పుడు గతంలో మామూలుగా కాంగ్రెస్ అనగానే మనకు చాలా మందికి మైనారిటీ ఎక్కువ, అంటే మైనారిటీ పోలింగ్ అనేది ఎక్కువ శాతం లేదు. కానీ ఈసారి బీజేపీ కూడా మైనారిటీ పోలింగ్ అనేది ఎక్కువ శాతం జరిగిందని అంటారు. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసేటటువంటి విధానాలు కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. సో ఆ మెజారిటీ ఎంత అనేది తెలుసు. ఎంత మెజారిటీ వర్గం ఓట్లు ఆయన చేసిన ఈ 10 సంవత్సరాల పరిపాలనలో ముస్లింలకు అయితే కానివ్వండి, మైనారిటీస్కి అయితే కానీ, వాళ్ళ హక్కుల కోసం అయితే కానివ్వండి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కానివ్వండి, వాళ్ళకైతే ఏదైతే చేశాడో అది అనుకూలత ఉంటుంది, ప్రతికూలత ఉంటుంది. ఆ అనుకూలత ఎంతవరకు పడింది అనేది ఓటింగ్ అనేది కీలకమైనది. నేను అనుకోవడం సుమారుగా ఒక 45 నుండి 48% అయితే వాళ్ళకి పడుతుంది బీజేపీగా నేను అనుకుంటున్నాను ఓవరాల్ గా. ఇప్పుడు ఇంకో అంశం మీద మాట్లాడుకున్నాం. భారతదేశంలో ఎక్కువ ఫ్యామిలీస్ సంబంధించి హిందూ ఫ్యామిలీస్ లో కూడా పెద్దలు ఎక్కువ మన హిందుత్వ సాంప్రదాయానికి విలువనిస్తారు. అలాగే యువకులు
50-50గా, ఎందుకంటే రానున్న ఈ ఆధునికతను చూసుకుంటే ఈ కల్చర్ చూసుకుంటే వీళ్ళు 50-50గా ఉంటారు. సో చూసుకుంటే ఒక రకంగా ఫ్యామిలీస్లో కూడా హిందూ ఫ్యామిలీస్లో కూడా ఓట్లు చీలాయా. ఇంట్లో తల్లిదండ్రులు అయితే బీజేపీకి, పిల్లలు యంగ్ జనరేషన్ అయితే కాంగ్రెస్కి ఓటేసిన విధానం ఏమన్నా కనిపిస్తుందా? అంటే ఉత్తర భారతదేశంలో అయితే అట్లా కనిపిస్తుందండి. దక్షిణ భారతదేశంలో కూడా ఆ ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా నేను ఒకటి ఇప్పుడైతే ప్రస్తుతం మనం చూసుకుంటే సౌత్ ఇండియాలోనే మన 4 రాష్ట్రాల్లో, మన 5 రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ఫ్యామిలీ పెద్ద ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ పెద్ద మాటే మనం వింటాం. యాక్చువల్గా అన్ని చోట్ల చీలితే నేను అనుకోను, తల్లి తండ్రి 4 పిల్లలు ఒక 6 మంది ఉన్నారనుకున్నాం ఒక కుటుంబంలో. ఆ 6 మందిలో ఇంటి పెద్ద మాటే వింటారు ఎక్కువగా. ఎందుకంటే యంగ్ జనరేషన్ ట్రెండ్ మారింది, యంగ్ జనరేషన్. కాకపోతే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఓటింగ్ వేరు ఉంటుంది, జాతీయ పార్టీలకు సంబంధించిన ఓటింగ్ వేరే ఉంటుంది. సో ప్రాంతీయ పార్టీల ఓటింగ్లో నేను అనుకున్నది ఏంటంటే కొంతవరకే చీలిందని అనుకుంటా. నేను ఒక 10-15% అనుకుంటున్నా. నేను అనుకోదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఈరోజు మనం ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు అదే ట్రెండ్ కూడా మనకు 2 రాష్ట్రాల్లోనూ కనబడుతుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ, పక్కన ఉన్న సోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే మాదిరిగా ట్రెండ్ మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 18 నుండి 40 సంవత్సరాలలోపు వయసు ఉన్న వాళ్ళ ఓటింగ్ అంతా ఒకవైపు, 40 దాటి 50+, 60+, 70+ వాళ్ళ ఓటింగ్ ఒకవైపు. సో మెజారిటీ పర్సంటేజ్ 18 to 40 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళది పర్సంటేజే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ ఓటింగ్ అంటే ఫ్యామిలీ పెద్దగా ఇంట్లో ఎవరైతే చెప్తే కొంతమంది వినేవాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు. కానీ ఈసారి ఏంటంటే అందరూ కలిసి ఒకవైపే నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నా. అంటే ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే కేంద్రంలో చూసుకుంటే కనుక ప్రధాన పార్టీల నుంచి బీజేపీ అలాగే కాంగ్రెస్. అయితే బీజేపీ నుంచి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మతపరమైన రాజకీయం జరుగుతుంది, అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకుంటే కనుక కుటుంబ పాలన జరుగుతుంది అంటారు. సో దాని ఇంపాక్ట్ ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో జరిగిందంటారు. ఈ ఫలితాల్లో కూడా అలాంటివి చూడొచ్చా మనం? కుటుంబ పాలన మతపరమైన రాజకీయం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, కానీ బీజేపీలో అయితే మనం బీజేపీలో తక్కువ కదండి. మీరు గమనించండి, ఇప్పుడు ఆయన వారసత్వంగా వచ్చినటువంటి నాయకుడు అయితే కాదు మోడీ గారు. మొదటి నుంచి ఆయన చాయ్ వాలా అనేవారు. అప్పట్లో చాయ్ పై చర్చ అని 2014 ఎలక్షన్కి ఆయన ప్రధానమంత్రిగా ఎన్నుకోకపోవడం ముందు కూడా భారీ స్థాయిలో క్యాంపెయినింగ్ అయితే జరిగింది. సో కుటుంబ పాలన అనేది కాదు, ఇక్కడ స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఒక కమిటెడ్గా దేశానికి ఏది పాజిటివ్, ఏదైతే ముందుకు వెళ్తుంది, ఏదైతే మనకు భద్రతా పరంగా, సరిహద్దుల పరంగా భద్రత కానీ ఏదైనా మనకు దాన్ని ఏమంటారంటే మనకు అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్, అదేంటంటే సావరెంటీ, మన దేశ సార్వభౌమత్వం అంటాము. ఎందుకంటే మన సావరెంటీ, మన దేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రభుత్వంలో, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు పక్కవారి మీద ఆధారపడము, పక్కవారి మీద వారు చెప్పిన నిర్ణయాలకు మనం ఆధారపడము. మనది ఇండిపెండెంట్ కంట్రీ కాబట్టి, డెమోక్రటిక్ కంట్రీ. మనం ఏంటంటే స్వతంత్రంగా క్రియాశీలకంగా నిర్ణయాలు తీసుకుంటాం. విదేశాంగ విధానం అనేది ఒకటి ఉంటుంది, ఫారెన్ పాలసీ. ఆ ఫారెన్ పాలసీలో ఏంటంటే మనం స్నేహపూర్వకమైనటువంటి దేశం, ఎవరితోనూ ఏ విధమైన గొడవలని పెట్టుకోము. మన దేశ అంతరంగిక వ్యవహారములలో ఎవరైనా సరే జోక్యం చేసుకుంటామన్నా కూడా దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తాం. అది సరే. విదేశాంగ దాని గురించి మాట్లాడితే ఒకటి, ఇప్పుడు బయట దేశంలో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వచ్చి ఓట్లేసారు ఈ మధ్య, అంటే ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. దాదాపు 64,20,00,000 మంది ఓట్లేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ ఇది. సో బయట దేశాల నుంచి మన భారతీయులు ఎవరైతే బయట దేశాల్లో ఉన్నవారు వచ్చి ఓట్లేశారు, అవి కాంగ్రెస్కి పడ్డాయా, బీజేపీ పడ్డాయా? అంటే కాంగ్రెస్ ఈ రేంజ్లో లీడింగ్ ఉందంటే బయట దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మతతత్వంగా ఆలోచించారు, సమానంగానే ఆలోచిస్తారు, క్యాస్ట్ పరంగా ఇట్లా అలా ఎలా వెళ్ళారు. కాకపోతే మరి ఏ విధంగా ఓట్లు పడ్డాయి అనుకుంటారు? బీజేపీ పడ్డాయి, కాంగ్రెస్ పడ్డాయి ఆ ఓట్లు? ఇది కొంచెం క్లిష్టమైన అంశం అండి. కానీ ఇక్కడ మనం ఎలాగ పరిశీలించుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల వారీగా, మండలాల వారీగా, అర్బన్ వారీగా పరిశీలించుకున్నట్లయితే అర్బన్ ఓటింగ్ అంతా ఒకవైపు వెళ్ళింది, గ్రామీణ ప్రాంతాల ఓటర్లంతా ఒకవైపు మొగ్గు చూపారు. కానీ నేను అనుకోవటం ఏంటంటే ఇది కాస్త బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ టర్న్ అయింది అనేది నా ఉద్దేశం. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళల్లో కూడా బీజేపీ వైపే టర్న్ అయింది అనేది. అంటే దేశంకి ఏం జరుగుతుంది, నేను దేశానికి ఏం చేశాను, నాకు దేశం ఏమి ఇచ్చింది అనే కోణంలో ఆలోచించే వాళ్ళు ఉంటారు. అంటే 2014 ముందు దేశం వాళ్ళకి ఏమి ఇవ్వలేదా విదేశాల్లో ఉన్న వారికి? వాళ్ళు ఒక మరి అంటే 2014 తర్వాతనే విదేశాల్లో ఉన్న వారికి ఒక మంచి గుర్తింపు వచ్చిందా? గుర్తింపు అనేది వచ్చింది. ఎందుకంటే క్లిష్ట పరిస్థితులలో పక్క దేశాలలో ఏదైనా హైజాక్ లాంటివి కానీ ఏదైనా ఉపద్రవ పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలలో మనకు అక్కడి నుంచి ఫ్లైట్లను పెట్టి
నడుపుకుని తీసుకొచ్చి ఇక్కడ ఏ దేశంలో జరిగింది? మన ఉక్రెయిన్ కానివ్వండి, మన ఇరాన్ కానివ్వండి, ఇరాక్లో కానివ్వండి. అలాంటప్పుడు మన దేశం పౌరుల భద్రత గురించి ముందు ఆలోచిస్తుంది మన దేశం అనేది. అంటే మన యొక్క అడ్మినిస్ట్రేషన్ కేంద్ర స్థాయిలో సివిల్ అడ్మినిస్ట్రేషన్ అనేది అంత బలంగా ఉంది. సో అప్పుడు అక్కడి నుంచి ప్రత్యేక విమానములు తీసుకొచ్చి మనకు క్యాంపెయినింగ్ రన్ చేసి వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి మీకు మేమున్న ఆపన్న హస్తం ఇస్తాం, మీరు విదేశాలలోకి పోయి మీరు ఉద్యోగం చేసుకుంటున్నా, వ్యాపారం చేసుకుంటున్నా, ఏం చేసుకుంటున్నా, దేశానికి ఇంత ఫారిన్ ఎక్స్చేంజ్ మీరు సమకూర్చి పెడతా ఉన్నారు, ఇంత ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీని సమకూర్చి పెడతా ఉన్నారు. సో వీళ్ళకి ఎన్ఆర్ఐలకు ఏదైనా చేయాలి, ఇలాంటి ఆపత్కాలంలో ఉన్నప్పుడు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అంటే స్విస్ బ్యాంక్ లో ఉన్న ఏదైతే నల్లధనం ఉందో దాన్ని భారతదేశానికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామని చెప్పి అది ఎలక్షన్ క్యాంపెయిన్ స్ట్రాటజీగా వాళ్ళు వాడుకున్నారనేది నా భావన. ఎలక్షన్ క్యాంపెయిన్ అది నేను ఏకీభవిస్తాను మీతో పాటు. కానీ ఏంటంటే అప్పుడు వాళ్ళు చెప్పారు ఒక్కొక్కరి అకౌంట్ లోకి ఇన్ని లక్షల అమౌంట్ అనేది క్రెడిట్ చేయొచ్చు, ఖాతాలో జమ చేయొచ్చు, డబ్బులు తిరిగి వస్తాయి అని చెప్పి ఒకవేళ ఉన్న నల్లధనం ఖాతా వివరాలన్నీ కూడా అవి తీసుకొస్తే ఇవ్వచ్చు అన్నారు. కానీ అదంతా ఎలక్షన్ వ్యూహంలో భాగంగానే వాళ్ళు వాడుకున్నారు అనేది నాకు అనిపిస్తుంది. అంటే ఎలక్షన్ వ్యూహంలో భాగంగా ఇలాంటివి తప్పుడు ఏవైతే ఇస్తారో హామీలు ఇవ్వడం ద్వారా ఈ విధంగా ఇండియా కూటమికి సీట్లు పెరిగి ఆధిక్యం పెరిగాయి అనుకుంటున్నాను. అంటే అది తప్పుడు హామీ అని చెప్పి మనం అనలేము. ఎందుకంటే 2014లో చేసిన హామీ 2019లో కూడా కాదు. అది తప్పుడు హామీ అని చెప్పి మనం అనలేము. కాకపోతే ఏంటంటే వాళ్ళు దాని వైపు దృష్టి కేంద్రీకరించలేదు, వాళ్ళు దాన్ని పట్టించుకోలేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ దాన్ని పట్టించుకుని ఉంటే ఇప్పటికి ఫారెన్ బ్యాంక్లో ఉన్న అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, ఖాతాలు కానీ, పెద్ద పెద్ద తలకాయల పేర్లన్నీ కూడా బయటకు వచ్చేవి. ఇంకొక అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఏదైతే అన్నారో కేంద్ర పాలితంగా చూసుకుంటే కనుక ఇటు అధికార పార్టీల నుంచి ఇటు బీజేపీ అయినా అటు కాంగ్రెస్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ నుంచి చూసుకుంటే కనుక ఇటు కుటుంబ పరిపాలన అదేవిధంగా మతపరమైన రాజకీయం చేస్తుంది అంటారు. మరి ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి వీరు భారత జనతా పార్టీ గ్యారెంటీ అనొచ్చు కదా, మోదీ గ్యారెంటీ అనడంలో కారణాలు ఏంటి? అంటే దాని వెనుకున్న వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ గా అలా చిత్రీకరించుకున్నారు వాళ్ళు. అంటే మోదీ పుట్టక ముందు కూడా పార్టీ ఉన్నది భారతీయ జనతా పార్టీ, అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని యూజ్ చేసుకోవచ్చు కదా, పేరుని ఎందుకు? ఆయన ఒకవేళ ప్రధాని అయినప్పటికీ కూడా పేరుని ఎందుకు అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. సుమారుగా మీరు ఒకటి విషయం గమనించండి, 80 నుండి 90 సమావేశాలు ఇండిపెండెంట్ గా క్యాంపెయినింగ్స్ ప్రచారాలు నిర్వహించుకున్నారు. ఆయన నిర్వహించుకున్నా కూడా ఆయన ఫోకస్ చేసుకుని క్రెడిబిలిటీ ఆయనను ముందు పెట్టి వెనకకు పెట్టి భారత్కి ముందు నేనున్నాను, నేను భారత్కి అండ్ భారత్ అంటే నేనంటే భారత్, మోడీ భారత్ ఈజ్ మోడీ అన్న వ్యూహంలో ఆయన వెళ్ళినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇక ఇంకొక అంశం చూసుకుంటే కనుక కేంద్రం నుంచి ఇప్పుడు ఏదైతే ప్రచార సమయం ఉంది, ఈ ప్రచార సమయంలో ఇక బీజేపీ పార్టీ నుంచి చూసుకుంటే కనుక ప్రచార సమయంలో రాజ్యాంగాన్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి అంటున్నారు. రాజ్యాంగం రద్దు చేయడం అనేది అది సరైన నిర్ణయమేనా? లేదు, అదే అవాస్తవం. ఎందుకంటే పార్లమెంట్ లో ఏ బిల్లు పెట్టినా కూడా 2/3 వంతు మెజారిటీతో ఆమోదించబడాలి. ఎందుకంటే తలుపులు మూసేసి బిల్లులు పాస్ చేసుకుని మూజువాణి ఓటుతో ఆమోదింపు చేసుకుంటామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంలో అది జరగదు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీగా ఉండాలనేటటువంటిది వీళ్ళ యొక్క అభిమతం. అయితే ప్రచార భాగంలోనే రాజకీయాలు అన్నప్పుడు చాలా వ్యూహాలు ఉంటాయి, అదే చాలా ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ సందర్భంలో ప్రచారంలో ఈ రాజ్యాంగాన్ని తీసుకురావడం ఇది ఎంతవరకు సరైన? అది జస్ట్ లైక్ గేమ్ అని నేను అనుకుంటున్నాను, స్ట్రాటజీ అంటే గేమ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. సరే, రైట్, బ్యాక్ టు మనం ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. 10 లోక్సభ స్థానాలకు సంబంధించి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు 50-50 ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు 8 సీట్లు ముందంజలో, బీజేపీ వాళ్ళు 8 సీట్లు, 1 సీటు ఎంఐఎం ఇక్కడ హైదరాబాద్ స్థానానికి. కాంగ్రెస్ వాళ్ళు 14 సీట్లు గెలుస్తామని చెప్పారు. చివరిగా 8 సీట్లలో ముందంజలో ఉన్నారు. ఎలక్షన్స్కి ముందు ఈవెన్ ప్రజల్లో బీజేపీలో కూడా 6 సీట్లు గెలిస్తే చాలు అనుకునే విధంగా ఆలోచించారు. బట్ ఫైనల్గా లాస్ట్ 15 రోజులు 20 రోజులు విపరీతంగా ప్రచారం చేసి జనాల్లోకి దూసుకెళ్ళి కాంగ్రెస్ అయితే ఏవైతే ఇచ్చిన హామీలు ఈ 6 నెలల్లో సరిగా నెరవేర్చలేదు, అంటే ఈ డేట్ ప్రకారం చేస్తామని ఇచ్చిన సంక్షేమ పథకాలు నెరవేర్చలేదు, వాటిని జనాల్లోకి బాగా తీసుకెళ్ళి ఈ విధంగా ముందుకొచ్చాయా ఫలితాలు? అంటే ఎగ్జిట్ పోల్స్ అయితేనేమి ఇప్పుడు కౌంటింగ్లో కూడా ఈ విధంగా ముందంజలో ఉన్నారా ఆధిక్యంలో? మీరు చెప్పింది ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నం పెట్టారా పిల్లలకు బిడ్డలకు అన్నట్లు ఉంది. అసలు వచ్చి
100 రోజులు కూడా కాలేదు, ప్రతిపక్షాలు విరుచుకు పడతా ఉన్నాయి. ఇప్పుడు రావంగానే వివిధ శాఖలను సమీక్ష చేసుకోవాలి, పునరాలోచించుకోవాలి. డెసిషన్ మేకింగ్ తీసుకునే ముందు రేపు పొద్దున అది మనకు ప్రో అవుతుందా, నెగిటివా, కాన్స్టెంట్ అవుతుందా, అడ్వాంటేజా, డిసడ్వాంటేజా, ఇది పరిశీలించుకోవాలి. వివిధ శాఖల అధికారులతో సమన్వయం కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి అంశాన్ని పరిశీలించకుండా అయితే ముందుకు వెళ్ళడం అనేది జరగదు. అంటే మోడీ హవా నడిచిందంటారా? మరి అది కాకుండా మోడీ హవా వల్లనే ఈ రోజు బీజేపీ ముందంజలో ఉందంటారా? కాంగ్రెస్ వైఫల్యం కాకుండా తెలంగాణలో మోడీ హవా ఉండడం వల్లనే బీజేపీ ఎన్ని సీట్లలో ఆధిక్యంలో ఉందని చెప్తున్నారా? ఇక్కడైతే మోడీ హవా కొంతవరకు పనిచేసింది. తెలంగాణలో 8 సీట్లలో మోడీ హవా కొంతవరకు అయితే పనిచేసింది. గతంలో చూసుకుంటే కేవలం 4 సీట్ల వరకు పొందారు. ఇప్పుడు దాదాపు ఇంకా 5-6 పెంచారు. అంటే ఒకటి స్టేట్ రీజనల్ పాలిటిక్స్ చూసుకున్నట్లయితే సెంట్రల్ పాలిటిక్స్ కి స్టేట్ పాలిటిక్స్ కి డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. సో ఆ డిఫరెన్షియేషన్ మనం గమనించినట్లయితే స్టేబుల్ గవర్నమెంట్, ఇక్కడ మనం ఏదైతే చూస్తామో స్టేబుల్ గవర్నమెంట్, సుస్థిరమైనటువంటి ప్రభుత్వము, మనకు 5 ఏళ్ల పాటు మారనిటువంటి ప్రభుత్వం కావాలి, ఒకే నాయకుడు అలా. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే గుజరాల్, దేవేగౌడ ఆ టైంలో చూసుకున్నట్లయితే 1-2 సంవత్సరాలు ఒకసారి సంకీర్ణ ప్రభుత్వం, యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంలో మారేవారు. ఆ విధంగా మారకూడదని చెప్పి ప్రజలు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే స్టేబుల్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది, ఒక స్టేబుల్ పబ్లిక్ గవర్నెన్స్ పాలసీ అనేది కూడా ఉంటుంది. అంటే ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక తెలంగాణలో ఏదైతే 17 లోక్సభ స్థానాలను అయితే ప్రచారంలో భాగంగా కానీ లేకపోతే ఇక అసలు ఎన్నికలు రాకముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తప్పకుండా మేము 17 స్థానాలు గెలుస్తామని చెప్పేసి అన్నారు. సో దానిపైన మీరేమంటారు? అది పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో బూస్టప్ ఇవ్వడానికి అండి. మనం బూస్ట్ అవుతాం లేదా బలం కోసం, ఇది అలాంటిది నేను అనుకోవడం. కానీ ఇక్కడ చూసుకుంటే మరి 8 వచ్చాయి. ఏంటి అసలు అంటే వాళ్ళు సరిగ్గా పనిచేయలేదంటారా లేదంటే ఓటర్లు మళ్ళీ బీజేపీ? యాక్చువల్గా ప్రజెంట్ బీజేపీ ఆల్రెడీ 4 రూలింగ్ లో ఉంది. సో వాళ్ళు ఏంటంటే క్రియాశీలకంగా గ్రౌండ్ లెవెల్లో బలం పెంచుకోవడానికి వాళ్ళు తయారు చేసుకుంటా ఉన్నారు. అటు ఇటు పార్టీలో మారే జంపింగ్ నాయకులైనా ఎవరైనా కానీ ఏదైనా చూసుకోండి, వీళ్ళు మారుతా ఉన్నారు. ఆ మారుతున్నప్పుడు కొంచెం ఎడ్జ్ అనేది ఉంటుంది, యాడెడ్ అడ్వాంటేజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అడ్వాంటేజ్ అయింది ఇది బీజేపీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్. పార్టీలో ఉన్న వాళ్ళు దాదాపు ఒక 4-5 క్యాండిడేట్లు ఎంపీ సీట్ కోసం మాత్రమే, వాళ్ళకి బీఆర్ఎస్ లో సీట్ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ తరఫున నిల్చుంటేనే గెలుస్తామనే భావన కొద్దీ కాంగ్రెస్ కి జంప్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడి వాళ్ళు వెనుకంజలో ఉండడానికి కారణమైందంటారా? ఖచ్చితంగా అనుకుంటున్నాను, నేను విశ్వసిస్తున్నా ఖచ్చితంగా. ఎందుకంటే అప్పటిదాకా ఆ పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీలోకి వచ్చాడని నీకు ఎంత కొంత లబ్ధి చేకూరుతుందనే కదా మీరు పోయేది పార్టీకి. ఇప్పుడు మేము ఎందుకు అసలు నేనున్నాను, నాకు ఆ పార్టీలో ఏదో ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్, ఏదో ఒక పదవి పోర్ట్ఫోలియోను, ఏదో క్రియాశీలకమైన పదవి ఇవ్వడము, ఏదో ఒక రోల్ ప్లేకో స్ట్రాటజిక్గా ఉండటానికో, దట్ కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్లో అగ్రిమెంట్స్, ఇంటర్నల్ అగ్రిమెంట్స్ ఉంటాయి పార్టీలకి వ్యక్తులకి మధ్యలో. ఈ ఇంటర్నల్ అగ్రిమెంట్స్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కంపల్సరీగా పార్టీ మారడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇప్పుడున్న ఫలితాల దృష్ట్యా మనం గమనించినట్లయితే 8 బీజేపీకి వస్తున్నాయి, 8 కాంగ్రెస్కి వస్తున్నాయి. ఒకసారి అక్కడ చూడొచ్చు మీరు, ఒకటి ఎంఐఎంకి వస్తున్నాయి. కానీ ఏంటంటే ఈ 8 సీట్ల ద్వారా తెలంగాణలో బీజేపీ ఏం చెప్పదలుచుకుందంటే మేమే ఒక బలీయమైన శక్తిగా ఎదుగుతున్నాము, టీఆర్ఎస్ అనేటటువంటిది లేదు, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఎదుగుతున్నాము, మేమే వస్తూ ఉన్నాం, మేమే రాబోతా ఉన్నాము అన్న ఉద్దేశంలో. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లేకపోయినప్పటికీ కూడా మేమే క్రియాశీలకంగా ప్రధాన ప్రతిపక్షం అన్న విధంగా ఫోకస్డ్గా పోర్ట్రేట్ చేయడానికి అయితే ఆ విధంగా ముందుకెళ్తాం. మీ విశ్లేషణ ప్రకారం ఇప్పుడు 2024 పక్కన పెట్టేసి 2029 గురించి మాట్లాడుకుందాం. ఒక మాట, ఇప్పుడు బీజేపీ మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్నామని ఒక మాట సంకేతం ఏదైతే ఇస్తుందో ఈ ఫలితాల వల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి సీఎం క్యాండిడేట్ ఒకవేళ ఎవరైనా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కి అయితే ఎవరుంటే బాగుంటది, ఎవరైతే బాగుంటుంది? ఏ పార్టీకి అండి? బీజేపీకి ఆల్రెడీ మొన్న డిక్లేర్ చేశారు, మొన్న ఎలక్షన్ లో కూడా డిక్లేర్ చేశారు, బీసీ క్యాండిడేట్ ని సీఎం గా పెట్టారు, ఈటెల రాజేందర్ గారు పెట్టారు. ఆ ఫార్ములా వర్కౌట్ అయిందా? ఆ ఫార్ములా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే వీళ్ళకి గ్రౌండ్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ అనేది అంతగా లేదు. గ్రౌండ్ లెవెల్లో క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల యూనిటీ, బలము, టీం వర్క్ అనేది ఈ పార్టీకి లేకపోవడమే మైనస్. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్ 2029, 23లో 28 ఎండింగ్లో ఉంటుంది మళ్ళీ ఎలక్షన్ 5 ఏళ్లలో. సో ఆ టైంలో ఏంటంటే బీజేపీని క్రియాశీలకంగా ఎదగడానికి ప్రతిపక్ష పార్టీగా హోదా సాధించాలి, లేకపోతే అధికార పార్టీగా అయినా నిలబడడానికి గట్టి ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఈ రిజల్ట్ తర్వాత చాలామంది టీఆర్ఎస్లు పార్టీ నాయకులు
అటు కొంతమంది బీజేపీలోకి వెళ్తారు, ఇటు కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్తారని. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ల పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళ లేకపోతే మామూలు వ్యక్తులు? అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే కానివ్వండి, వేరే వాళ్ళే కానివ్వండి, 5 ఏళ్ల పదవీ కాలం కోసం మళ్ళీ 5 సంవత్సరాల పాటు వేచి చూడడం అనేది వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే అప్పటిదాకా పదవుల్లో ఉంటారు, క్రియాశీలకంగా మండల స్థాయి, గ్రామ స్థాయి, జిల్లా స్థాయిలో కార్యకర్తలే కానివ్వండి, చోటమోట నాయకులే కానివ్వండి, వాళ్ళందరూ అప్పటిదాకా ఆ పదవులు అనుభవించి ఉన్న వాళ్ళు సడన్ గా పదవి పోయేసరికి వాళ్ళకి మైండ్ ఏమీ తోచదు, అంతా బ్లాంక్ అయిపోతుంది. సో ఇంకేంటి ఆ బ్లాంక్ ని ఫిల్అప్ చేసుకోవడానికి ఈ పార్టీలోకి వెళ్తారు, అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక తెలంగాణలో ఈ లోక్సభ 17 స్థానాలలో ఇంతసేపు మనం కాంగ్రెస్ అలాగే బీజేపీ గురించి మాట్లాడుకున్నాం. మరి ఏంటి అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా అసెంబ్లీలో అంటే ఓడిపోయిన వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలే వాళ్ళకి శాపాలు అయ్యాయి అంతే అంటారా? అంటే వాళ్ళు అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 2 అంశాలు, ఇటు ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే అదే విధంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ కానీ, దీనికి సంబంధించి కూడా ఓటర్లు ఈ విషయాన్ని కూడా వారు ఆలోచన చేసి పక్కన పార్టీలకు ఓట్లు వేయడం జరిగిందంటారా, లేదంటే ఇదే వైఫల్యం బీఆర్ఎస్ వైఫల్యం అంటారు? కారణం బీఆర్ఎస్ వైఫల్యం అనేది ఉంది, ప్లస్ వాళ్ళు చేసినటువంటి తప్పులు. ఇప్పుడు 100 తప్పులకు ఒక ఇది అంటారు చూడండి, శిశుపాలుడు సామెత ఉంది, ఆ మాదిరిగా ఓర్పు వహించి ఉన్నారు తెలంగాణ ప్రజలు కూడా, చాలా కాలం ఓర్పు వహించి ఉన్నారు, ప్రత్యేకించి యువత కూడా. సో ఆ యువతకు కూడా ఏంటంటే వాళ్ళకు యాక్చువల్గా ఉద్యమం నిధులు, నీళ్లు, నియామకాలు అన్న ప్రాధాన్యతను సంతరించుకుని దాన్నే కీలకమైన ఘట్టంగా తీసుకుని వెళ్ళింది. వాళ్ళంటప్పుడు నియామకాలలో అవకతవకలు జరిగాయి. గ్రూప్ 1 ప్రశ్న పత్రం లీకేజ్ అంశం చూసుకోండి, మిగతా చూసుకోండి. అది కూడా ఒక ఓడిపోవడానికి ప్రధానమైన అంశం అదొకటి. మరి మన బాలు గారు చెప్పినట్టు మేడిగడ్డ ప్రాజెక్ట్, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇచ్చారండి. కాంట్రాక్ట్ అంటే దానికి కొంత శాంక్టిటీ ఉంటుంది, దానికి క్రెడిబిలిటీ ఉంటుంది, దానికి ఒక టెన్యూర్ ఉంటుంది, ఒక ప్రాపర్ ప్లానింగ్, చీఫ్ ఇంజనీర్, ఆర్కిటెక్చర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ద R&B ఇవన్నీ ఉంటారు. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళందరికీ తెలియకుండా జరుగుతాయా ఇట్లాంటి అవకతవకలు అనేవి? వీళ్ళందరికీ తెలియకుండా జరుగుతాయా? ఏదైనా సరే బడ్జెట్లో పెట్టాలన్నా ఏదైనా కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి, జనరల్ బాడీ మీటింగ్ మినిట్స్ మీటింగ్ పెట్టాలి, ప్రతిపక్ష నాయకుని కూడా పిలిచి అసెంబ్లీ సమావేశాలను మీటింగ్ పెట్టి వాటిలో ఈ అంశాలన్నీ కూడా కూలంకషంగా చర్చించాలి. మోస పద్ధతిలో పోయింది గత ప్రభుత్వం ఆ విధంగా అలాంటి విధానాలు అవలంబించడం వల్లనే వాళ్ళకి ఇది మైనస్ అయింది. గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే తెలంగాణలో మద్యం అయితేనేమి, డ్రగ్స్ అయితేనేమి విపరీతంగా పెరిగినట్టు మనకు వార్తల ద్వారా తెలుసు. కొన్ని సంఘటనలు, ఇన్సిడెంట్స్ కూడా. సో మంచి చిన్న షాప్లలో చాక్లెట్స్లో మత్తు పదార్థాలు కలిపి స్కూల్ పిల్లలకు కూడా ఇచ్చిన సంఘటనలు చూసాం మనం. సో ఇవి కూడా ఎఫెక్ట్ పడ్డాయా? ఇవి ఎఫెక్ట్ పడ్డాయంటే కొంతవరకు అయ్యిండొచ్చు. ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వ వైఫల్యం అనేది ఉంది. ప్రభుత్వ వైఫల్యం అంటే పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి నేను చెప్పలేను. ఎందుకంటే సామాజిక బాధ్యత ఉండాలి, కుటుంబ బాధ్యత ఉండాలి, వ్యక్తిగత బాధ్యత ఉండాలి. మన ఇంట్లోంచి మనం పిల్లలు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ తింటున్నారు, స్నాక్స్ కొంటున్నారో, చాక్లెట్ కొంటున్నారో, బిస్కెట్ కొంటున్నారు, ఏ షాప్కి వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు. ఆల్రెడీ గతంలో ఒకసారి పట్టుకోవడం జరిగింది శంషాబాద్ దగ్గర ఒక షాప్లో. మన బాలు ఏదైతే అంశం చెప్పినో దాని గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఆల్రెడీ వాడు దొరకబట్టడం జరిగింది. వాడిని పట్టుకున్నారు, వాడి మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది, వాడిని అరెస్ట్ చేస్తారు, వాడిని లీగల్గా అదంతా వేరే. కానీ ఏంటంటే మనం వ్యక్తిగతంగా ఏం చేయాలంటే దాన్ని కట్టడి చేయాలంటే మనం ఇండిపెండెంట్గా ప్రతి ఒక్కళ్ళము కూడా మనము నడుము బిగించాలి, బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇది కొంతవరకు వైఫల్యం అనేది ఉంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి మనం కట్టడి చేసినా కూడా అది ఏదో ఒక రూపంలో వస్తూ ఉంది. ఏదో బ్యాగ్ల రూపంలోనో, ట్రావెలింగ్ రూపంలోనో, ఫ్లైట్స్ లోంచో సామాజికంగా కూడా వారు బాధ్యత తీసుకోవాలి, దాని గురించి అవగాహన తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. సామాజికంగా తీసుకోవాలి. ప్లస్ పేరెంట్స్, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అనేటోళ్ళు విపరీతంగా ఎఫెక్ట్ అవుతారు ఒకసారి దానికి కనుక బానిస అయినట్లయితే. సో అందువల్ల కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం కూడా క్రియాశీలకమైన నిర్ణయాత్మకమైన పాత్ర తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కట్టడి చేస్తానని హామీ ఇచ్చింది. దాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలనేది బాధ మోపుతామంటారు. సరే, ఇప్పుడు ఇంకొక అంశం తీసుకుందాం. ఇప్పుడైతే ఇక దాదాపుగా ఇంకో 4-5 గంటల్లో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఎవరు గెలుస్తారు, దేశ ప్రధాని ఎవరు అవుతారు, అలాగే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను మరి వీళ్ళు డబుల్ డిజిట్కి ఎవరైనా చేరుతారా లేదా అనేది మనకి మరికొద్ది గంటల్లో తెలుస్తుంది ఓట్ల లెక్కింపు తర్వాత. దీని తర్వాత రాబోయే ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఒకటి GHMC, ఓకే, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్. ఇప్పుడు ఏ విధంగా అయితే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మీకు మేమే ఉన్నాము ప్రధాన ప్రతిపక్షం అని ఇంత గట్టి పోటీ ఇస్తుందో, రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా అలాగే పోటీ ఇస్తుందో, అలాగే తర్వాత రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్, వీటిలో కూడా బీజేపీ ఉక్కుపాదం మోపబోతుందా? దీనిపై మీ విశ్లేషణ ఏంటి?
ఖచ్చితంగా ఉండబోతుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే 8 ఎంపీ సీట్లు గెలవబోతున్నారు. 8 ఎంపీ సీట్లు అంటే దగ్గర దగ్గర ఒక 56, 57 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటుంది. ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో మండలాల వారీగా, గ్రామాల వారీగా, పోలింగ్ బూత్ల వారీగా వీళ్ళు సమాయత్తం వేసుకుని కమిటీలను ఏర్పరచుకుని వీళ్ళు ఒక క్రియాశీలకమైనటువంటి శక్తిగా ఎదగబోతూ ఉన్నారు ఖచ్చితంగా అనేది నేనైతే నమ్ముతున్నాను. ఇక లోక్సభ విషయంకి వచ్చేస్తే కనుక ఇక్కడ తెలంగాణ నుంచి చూసుకుంటే ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ వైఫల్యం అన్నారో ఈ బీఆర్ఎస్ వైఫల్యం అవ్వడం వల్లనే ఇక్కడ బీజేపీకి ప్లస్ అయ్యిందని చెప్పేసి చాలా మంది అంటారు. సో దీనిపైన ఏంటి మీరు? బీఆర్ఎస్ వైఫల్యం అనేది ఖచ్చితంగా వైఫల్యము. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాండిడేట్లు కాంగ్రెస్ లోకి జంపారు కాబట్టి అంతర్లీనంగా బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది అయితే పార్టీ కార్యకర్తలు ఉన్నారో, నాయకులు ఉన్నారో, మేము ఎలాగో మునుగుతున్నాం కానీ వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ముంచాలి అనే విధంగా అది కొంత ఇంటర్నల్ గా జరిగి ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. ఇంటర్నల్ గా కొంత జరిగింది. ఎందుకంటే గతంలో మనం కనుక బీజేపీ పార్టీ అధ్యక్షుడిని మార్పు జరగడం కానివ్వండి, బండి సంజయ్ గారిని మార్చడం కానీ అక్కడి నుంచి కూడా జరిగింది అనేది నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఆయన కనుక అతన్ని బండి సంజయ్ గారిని మార్చకుండా ఉన్నట్లయితే కనీసం ఒక 15-20 సీట్లలో అసెంబ్లీలో ప్రభావితం చేసేది. కేసీఆర్ గారు మళ్ళీ 3వ సారి ముఖ్యమంత్రి అయ్యేవారు ఒకవేళ బండి సంజయ్ బీజేపీ అయి ఉండొచ్చు. బయట నుండి మద్దతు ఇచ్చైనా కాంగ్రెస్ కి ఎలాగో బీజేపీ మద్దతు ఇవ్వదు. సో అప్పుడు బయట నుండి బీజేపీ బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. అది నేను ఆ రోజు బండి సంజయ్ గారు కనుక బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ పడితే రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యేవారు. టఫ్ ఫైట్ ఇచ్చేవారు, గట్టి పోటీ అయితే ఇచ్చేవారు. ఎందుకంటే 64 సీట్లు అయితే వచ్చి ఉండేవి కాదు నాకు తెలిసి. అప్పుడు కనీసం ఒక 15-20 సీట్లు వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది, ఒక 35 సీట్లు వీళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. అక్కడ 50 సీట్లు అయితే ఇంకా మనకు గవర్నమెంట్ 10 సీట్లు. ఆ 10 సీట్ల ఎడ్జ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, పొలిటికల్ లాబింగ్ ఏదో ఖచ్చితంగా జరుగుతుంది. మరి అలా ఏ పార్టీ అయినా చెప్పచ్చు. అది హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి దాదాపు 16 సీట్లు గెలిచారు. ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు 16 సీట్లు పైచీలు గెలిచారు. ఒకటి బీజేపీ ఏదో గెలిచింది, బీజేపీ పార్టీ ఒక సీట్ గెలిచింది. మరి కాంగ్రెస్ మొత్తం వైఫల్యం చెందింది అసెంబ్లీ ఎలక్షన్లో. అంటే ఇక్కడ ఒకటి చూసుకోవాలి మనం, కాంగ్రెస్ వైఫల్యం చెందిందని మనం పూర్తిగా చెప్పలేము. జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ కానివ్వండి, రంగారెడ్డి కానివ్వండి, జంట నగరాల్లో కానివ్వండి ఈ పార్టీ వచ్చింది అంటే ఇక్కడ యాక్చువల్గా డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజేషన్ అనేది అవ్వాలి, వికేంద్రీకరణ అనేది జరగాలి. ఒకచోటనే డెవలప్మెంట్ అనేది చేసి అభివృద్ధి మొత్తం ఒకచోట పోగుపడింది అన్న విధంగా చేస్తే అది ప్రజలు అనేవాళ్ళు హర్షించరు. యాక్చువల్గా ఇప్పుడు ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, అటు మహబూబ్ నగర్, వికారాబాద్ అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఇది కూడా ఒక రీజన్. ఓన్లీ వీళ్ళు పట్టణ ప్రాంతాన్ని, అది కూడా ముఖ్యంగా పట్టణ ప్రాంతం అంటే వరంగల్ కాకుండా, కరీంనగర్ కాకుండా వరంగల్ డల్లాస్ అన్నారు, కరీంనగర్ డల్లాస్ అన్నారు. వరంగల్ ని ఏదో సిటీతో పోల్చారు. చివరిగా చూసుకుంటే హైదరాబాద్ ఒకటే డల్లాస్ గా ఎంతో కొంత మారింది. అది కూడా ఇక్కడ మన కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ చూసుకుంటే మిగతా ఏరియాలన్నీ అలానే డొల్లగా ఉన్నాయని మనకు స్పష్టంగా వార్తల ద్వారా ఎప్పుడైతే వర్షాలు అక్కడ ఆ విధమైన అభివృద్ధి లేదు, చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదు. అక్కడ ఏరియాకి మాత్రమే డెవలప్ జరిగింది, అది కూడా పట్టణ ప్రాంతంలో. ఇక్కడ ఇటు చూసుకుంటే ఇది మన సైబర్ సిటీకి సంబంధించి ఇటు సైడ్. మరి మిగతా ఏరియాలో అవి బస్తీలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. వాటర్ ప్రాబ్లమ్స్, అలాగే వర్షం కొట్టినప్పుడు గుంతల రోడ్లు అయినా కానివ్వండి, కొన్ని చోట్ల బస్తీలలో, అన్ని చోట్ల కాదు, కొన్ని కూడుకొని కూడా అయినప్పటికీ ఓట్లు బీఆర్ఎస్ కే వేశారు ప్రజలు నమ్మి. కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ అన్ని విధాలుగా గెలుచుకొని వచ్చింది. మరి ఈ రోజు బీఆర్ఎస్ అనే ఒక పార్టీ 2 దఫాలు గవర్నమెంట్ చేపట్టిన పార్టీ ఈ రోజు కనీసం ఒక్క సీటు కూడా సాధించలేదు, కనీసం ఆధిక్యంలో కూడా లేని పరిస్థితి. ఫ్యూచర్లో మరి వచ్చే ఎంపీ ఎన్నికల్లో అయితేనేమి, వచ్చే ఫ్యూచర్లో ఎన్నికల్లో అయితేనేమి వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? వీళ్ళలో ఖచ్చితంగా కొంతమంది బీజేపీకి జంప్ అవుతారని నా ఉద్దేశం. అంటే అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళ, లేకపోతే మంచి అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళలో కావచ్చు. ప్లస్ ఎందుకంటే ఇప్పుడు అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టర్మ్ కి అందులోకి వెళ్ళి ఒక ఎక్స్పెరిమెంటల్ గా వెళ్తారు. ఒకవేళ ఎక్స్పెరిమెంటల్ సక్సెస్ అయిందనుకోండి, రాబోయే 5 ఏళ్ళు దాన్ని కంటిన్యూ కూడా చేసే అవకాశం ఉంది. రెడీగా చివరిగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ 17 లోక్సభ స్థానాలలో బీజేపీ అలాగే ఇటు కాంగ్రెస్ ఎన్ని సీట్లు, అంటే మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు గెలవబోతున్నది? నేను అనుకోవడం దగ్గర 9 నుండి 10 సీట్ల వరకు కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఒక 5-6 సీట్లు బీజేపీకి, ఎంఐఎంకి ఒక సీట్ అని అనుకుంటున్నా. కాకపోతే బీఆర్ఎస్ అనేది అక్కడ బోని కొట్టిందో లేదో మనం ఫలితాలను చూసి దాన్ని బట్టి ఒక అంచనాకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలు చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ దాదాపు 130 పైచీలకు స్థానాలు ఆధిక్యంలో ఉంది. అలాగే జనసేన 20 పైచీలకు స్థానాల్లో, ఒక 16 పైచీలకు స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది.
బీజేపీ ఒక 4 స్థానాలు ఆధిక్యంలో ఉంది. మరి ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో? అక్కడ సంక్షేమానికి ఓట్లు పడలేదు అని స్పష్టంగా మనకు రిజల్ట్స్ ద్వారా తెలుస్తుంది, ఎన్నికల కౌంటింగ్ ద్వారా తెలుస్తుంది. అలాగే అక్కడ మార్పు కోరుకున్నారు. తెలంగాణలో ఏ విధంగా అయితే మార్పు కోరుకున్నారో ప్రజలు 2 దఫాలుగా చేసిన టిఆర్ఎస్ పార్టీని తుక్కుగా పక్కకు పెట్టేశారు మార్పు కోరి. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా అలానే మార్పు కోరుకున్నారా, లేకపోతే సంక్షేమం ఓన్లీ గ్రామీణ ప్రాంతాలకే చేరింది, పట్టణాభివృద్ధి జరగలేదు, మంచి జాబ్స్ లేవు, అంటే ఉన్నతమైన జాబ్స్ లేవు, మంచి శాలరీస్ లేవు, రోడ్స్ బాగాలేవు. అలాగే భారతదేశ పటంలో చూసుకుంటే ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం బీహార్, ఉత్తరప్రదేశ్ తరఫున చేరబోతుంది. అక్షరాస్యతలను అయితేనేమి, డెవలప్మెంట్లో అయితేనేమి, ఇలాంటి అంశాలన్నీ కూడగట్టుకొని మార్పును కోరుకున్నారా ప్రజలు, లేకపోతే సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా మాకు డబ్బొద్దు బాబు, మాకు మా ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలని కోరుకున్నారా ప్రజలు? అంటే మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ ప్రశ్న, 100% యాక్యురేట్ క్వశ్చన్ మీరు అడిగారు. నేను కొంతమంది వాళ్ళు సెలబ్రిటీస్ లాగా మీరు మంచి గుడ్ క్వశ్చన్ అడిగారండి అని చెప్పి నేను చెప్పను. ఉన్నట్టుగా ముగ్గుసూటి తత్వంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా సూటిగా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 2014 నుండి 2024 వరకు జరిగినటువంటి పరిపాలన మీరు తీసుకున్నట్లయితే విడివిడిగా విడిపోదాం, అన్నదమ్ముల వల్ల కలిసి ఉందాం అని చెప్పి ఏనాడైతే తెలంగాణ రాష్ట్ర సమితి అయితే కానివ్వండి, మిగతా పార్టీల నాయకులు అయితే కానివ్వండి, సెంటిమెంట్ని రగిలించి, ఉద్యమాన్ని రగిలించి, ఇప్పుడు అదంతా స్టోరీ అని చెప్పని అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ టాపిక్. కానీ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా 100% ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాదు అనేది ఒక గ్రోత్ ఇంజిన్ ఫర్ ద తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రానికి ఒక అభివృద్ధి ఇంజిన్ ఇది. ఎందుకంటే ఒక రైలు పెట్టెకి ఇంజిన్కి వెనకాల బోగీలు ఎట్లుంటాయి, అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఒక రైలు పెట్టెలు దాన్ని పోల్చుకున్నట్లయితే హైదరాబాద్ ఇంజిన్, మిగతా జిల్లాలన్నీ కూడా బోగీలు, రైలు బోగీలు, కంపార్ట్మెంట్లు. సో ఇది లాగగలుగుతుంది కాబట్టే మిగతావన్నీ సస్టైన్ అవ్వగలుగుతున్నాయి, మిగతా అన్ని జిల్లాలు, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు. సో కాబట్టి మన బాలు గారు ఏమంటున్నారంటే ఉద్యోగాలు, జాబ్స్ ఇది అంటున్నారంటే గత ఉన్నతమైన ఉద్యోగాలు అంటే అక్కడ లేవు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐటీ రంగాన్ని తీసుకుందాం, అదొక ఎగ్జాంపుల్గా. సో ఐటీ రంగాన్ని తీసుకుంటే సుమారుగా 2 లక్షల కోట్ల పైచీలకు ఐటీ ఎగుమతులు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి ప్రధాన కేంద్ర కార్యాలయంగా జరుగుతూ ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే 926 కోట్ల ఎగుమతులు మాత్రమే జరిగాయి. అది నేను యాక్చువల్గా నేను చెప్పేది కదా, గూగుల్లో కొట్టినా కూడా, ప్రతి చిన్న పిల్లోడికి కూడా గూగుల్లో కొట్టినా కూడా, ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థిని అడిగినా కూడా చెప్తారు. అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మేజర్ సిటీ ఒకటి లేదు. హైదరాబాద్ మాదిరిగా 40 ఏళ్ళు డెవలప్ చేసిన మేజర్ సిటీ అనేది ఒకటి లేదు. మనకి ఇక్కడ హైదరాబాద్ లాగా అక్కడ మేజర్ సిటీ లేదు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఉన్నాయి, కానీ వాటిని డెవలప్మెంట్ మీద పూర్తిగా ఫోకస్ చేయలేదు. ఎందుకంటే 2019లో వైఎస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని అసలు పట్టించుకోలేదు. కేవలం బాలు ఏదైతే అంటున్నాడో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక 10,000 ఇస్తాడు. ఆ 10,000 ఎన్ని రోజులు ఉంటాయి నాకు? మహా అయితే హార్డ్లీ 1 మంత్ లేదా 2 months మన ఖర్చులకు, భోజనం ఖర్చులకు, టీ కాఫీ ఖర్చులకు, చిన్న చిత్తక ఖర్చులకు, బస్ ఖర్చులకు, వాటికి వస్తాయి. సో తర్వాత మిగతా 11 నెలల పరిస్థితి ఏంటి? నేను బస్సులు ఉండాలా, నేను ఖాళీగా ఉండాలా? అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేటటువంటివి కల్పించలేదు. రాష్ట్రం 5 ఏళ్లలో ఫెయిల్యూర్ అయింది. సో అందువల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ప్రజలు ఏకపక్షమైన తీర్పుని ఇవ్వబోతా ఉన్నారు. అక్కడ 158 సీట్లు టీడీపీ లీడింగ్ లో. లేటెస్ట్ అప్డేట్ వచ్చేసిందండి. ఇక ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కనుక ఎక్కువ టీడీపీ అయితే చాలా ముందంజలో ఉన్నది. అలాగే వైసీపీ, దాని తర్వాత ఇక జనసేన కూడా పోటీ చేస్తుంది. అయితే ఇదే సందర్భంలో కనుక ఇక తప్పకుండా ఎన్డీఏని, ఇండియా కూటమి అనేది ఆపుతుంది. అదేవిధంగా వాళ్ళు ముందంజకి వెళ్తున్న అనే క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గారు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఏంటి అసలు మరి ఏంటి ఈ టైంలో ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గారు భేటీ అవ్వడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కింగ్ మేకర్, ఎన్డీఏ కన్వీనర్ గా గతంలో పనిచేసినటువంటి అనుభవం అయితే ఉంది. సుమారుగా దగ్గర చూసుకున్నట్లయితే 94 నుండి 2004 వరకు, తర్వాత 2014 నుండి 2019 వరకు, మరి ఇప్పుడు 2024లో మళ్ళీ మరోమారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. వరుసగా ఇది 4వసారి సీఎం పీఠాన్ని అధిరోహించబోతా ఉన్నారు. సీఎం అవుతే ప్రమాణ స్వీకారం అమరావతిలో చేస్తారా? మీ విశ్లేషణ ప్రకారం వైజాగ్ లో చేస్తారు. ఎందుకంటే వైజాగ్ లో అన్నారు జగన్ మేము గెలిచి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసేస్తా విశాఖపట్నంలో అన్నారండి. అప్పుడు సిద్ధం సీఎం అవుతే ఎక్కడ మేము సంసిద్ధం అన్నారు. ఏమైందండి? మేము సంసిద్ధం అన్నప్పుడు ఏం జరిగింది? వాళ్ళు ఎట్లా జరిగిందంటే, భస్మాసురుడు కనుక తన చేతితో తనను భస్మం చేసుకున్నట్టు వాళ్ళ నెత్తిని వాళ్ళ చేతిని వాళ్ళ నెత్తి మీద ఇలా పెట్టుకుని అశనిపాతం లాగా తయారయ్యారు. వాళ్ళు చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్యూర్ అయింది వైసీపీ ప్రభుత్వము ఖచ్చితంగా.
అయితే ఏంటి అంటే ఈ సందర్భంలో వేణుగోపాల్ గారు ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఉండొచ్చు ఏదైనా అయితే ఒకవేళ ప్రభుత్వం ఇదే ఏర్పడుతుందని చెప్పి ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎడ్జ్ ఉన్నట్లయితే టీడీపీ ఎంపీలని బయట నుంచి ఒప్పందం అంటే పార్టీలో విలీనం చేయకుండా కలవకుండా ఎక్స్టర్నల్గా ఒక అగ్రిమెంట్కి వచ్చి బయట నుంచి ఒప్పందం తీసుకుని ఒకవేళ అవసరం అనుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పడాలి. ఎందుకంటే వైసీపీ కాంగ్రెస్తో కలవదు, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది వైసీపీ మూలాలే కాంగ్రెస్ మూలాలే. మీ నేటివిటీ ఆంధ్రప్రదేశ్ కాబట్టి చివరిగా ఒక ప్రశ్న, జేఎస్పీ జనసేన పార్టీ ఏదైతే ఉందో ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు టీడీపీ పార్టీకి ఇచ్చి మాకు కొన్ని సీట్లు ఇవ్వండి, ఎందుకంటే ఓట్లు చీల్చడం వల్ల మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఒక మంచి అంటే ఒక వాళ్ళ తరఫున మంచి నిర్ణయం తీసుకొని అంటే జనసేన ఇదవుతుందనా తీసుకొని అలా చేయడం వల్లనే టీడీపీకి ప్లస్ అయిందా? అట్లా కాదు, యాక్చువల్ గా జనసేన అంటే మొదటి నుంచి జనసేన పొత్తు పెట్టుకోవడం పొత్తు పెట్టుకోవడం వల్ల అదేవిధంగా బీజేపీ కూడా ఇక్కడ బీజేపీ కూడా చూడొచ్చు మీరు, బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్లనే టీడీపీకి ఆధిక్యం దొరికిందంటారా? అంటే ఆధిక్యం అని కాదు, ఒక విన్నింగ్ కాంబినేషన్ అనేది ఇక్కడ మనకు ఒకటి ఉంది. మనకు 1998 లో వాజ్పేయి గారి గవర్నమెంట్ అప్పుడు కూడా టీడీపీ బీజేపీ విన్నింగ్ కాంబినేషన్. సో ఆ విన్నింగ్ కాంబినేషన్ తోటే కొట్టాలనేది బాబు గారి వ్యూహము. ఆ విన్నింగ్ కాంబినేషన్ రిపీట్ చేసి దాన్ని కంటిన్యూ చేసి మళ్ళీ కేంద్రంలో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి మనకు రావాల్సినటువంటి నిధులే కానీ మనకు రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానీ మళ్ళీ పొందుపరచడం కోసం వాటిని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఎందుకంటే విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి పేరు ప్రపంచవ్యాప్తంగా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి పేరుంది. ఎందుకంటే మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఏ దేశంలో పోయినా చూసుకోండి, కొన్ని పేరు పొందిన దేశాలు అమెరికా కానీ యూరోప్ కానీ జర్మనీ కానీ ఆస్ట్రేలియా కానీ ఎక్కడెక్కడైతే మన ఎన్ఆర్ఐలు కానీ ఎవరన్నా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మన ఇప్పుడు రాబోయే ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నారు. మేము మీకు అండగా ఉంటాం బాబు గారు, మా వంతు మేము కృషి చేస్తాం, మీ వెంట మేము ఉన్నాం, మీకు మేము తోడున్నాం, మీకు మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ విన్నింగ్ కాంబినేషన్లో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. చివరిగా ఒక ప్రశ్న, ఇక ఫైనల్ ప్రశ్న, చివరి ప్రశ్న. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అయితే రాబోతుందని స్పష్టమైన ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మరి చంద్రబాబు సీఎం అవుతారు అనుకుందాం. చంద్రబాబు సీఎం అయితే మళ్ళీ హైదరాబాద్ తో పోటీ పడతారా? అమరావతి మీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అంటే హైదరాబాద్ కి అమరావతి నుంచి కాంపిటీషన్ వచ్చే ఛాన్స్ ఉందా? ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ మళ్ళీ పోటాపోటీగా అభివృద్ధిలో పోటీ పడతారు. ఖచ్చితంగా అమరావతిని టాప్ వరల్డ్ క్లాస్ బ్రాండ్ మోడల్ గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు సంసిద్ధమై ఉన్నారు. ఆయన విజనరీలో 2047 వికసిత్ భారత్ ఎలాగో 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్ ని ఆయన జోడించారు. ఆ విధంగా అంటే ఆ విధంగా చేస్తారా? వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ లో ఉన్నారట. ఖచ్చితంగా ప్లాన్ లో ఉంటారు. ఆయన ఒక విజనరీ లీడర్. ఎందుకంటే ఆయన హైదరాబాద్ డెవలప్మెంట్ లో ఆయన యొక్క పాత్ర ఎనలేనటువంటి క్రియాశీలకమైనటువంటి పాత్ర, అందులోంచి మనం తీసేయలేము. మీరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా హైదరాబాద్ కంటిన్యూ అవుతా ఉంది. అదేవిధంగా రేపు రాబోయే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఆయన తర్వాత కూడా ఆయన సీఎంగా ఇప్పుడు అధిరోహించిన తర్వాత అది పీఠం, ఆ తర్వాత ఆయన అభివృద్ధి చేసి తర్వాత మళ్ళీ ఆయన పక్కకి వెళ్ళిపోయినా కూడా పీఠం నుండి మళ్ళీ ఆ గ్రోత్ని కంటిన్యూ చేసే విధంగా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. సరే రైట్. మరి ఇక చివరి ఘట్టంలో చివరి రోజు ఎలక్షన్కి సంబంధించి ఆల్రెడీ సగం రోజైతే పూర్తయింది. మరికొన్ని గంటల్లో దేశ ప్రధాని ఎవరవుతారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ అక్కడ వన్ సైడ్ ఏంటి మనకు కౌంటింగ్ ద్వారా తెలుస్తుంది. మనకు ఆధిక్యంలో వాళ్ళు దాదాపు 150 పైచీలకు స్థానాలు ఆధిక్యంలో ఉన్నారు టీడీపీ. అలాగే వైసీపీ 17 స్థానాల్లో, ఒక 20 స్థానాల్లో జేఎస్పీ పార్టీ ఉంది. జేఎస్పీ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ. అలాగే బీజేపీ ఒక 4 స్థానాల్లో ఆధిక్యత ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నువ్వా నేనా అంటే ఇద్దరు బలవంతులైన ప్రత్యర్థులు డి అంటే డి 8 ఒకటి ఎంఐఎం అలా ఆ విధంగా ఈసారి ఎలక్షన్స్ అయితే జరిగినాయి. సో చూద్దాం మరికొన్ని గంటల్లో ఏమైనా కేంద్రంలో సమీకరణాలు మారనున్నాయా? ఒక బ్రేక్ అయితే తీసుకుందాం, తిరిగి చిటికలో వచ్చేద్దాం. సార్ నడువు నొత్తలే.